బ్రేకింగ్ న్యూస్. మిర్యాలగూడ మొత్తం 3 రంగుల జెండాలతో రెపరెపలాడుతుంది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు మున్సిపాలిటీ జిల్లాల పర్యటన చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మిర్యాలగూడలో ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ కార్యకర్తల్లో ఫుల్ జోష్లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కనీసం అభ్యర్థులు డిపాజిట్ కూడా దక్కవు అన్నంత కాన్ఫిడెన్స్గా వాళ్ళైతే బిహేవ్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి మిర్యాలగూడ రాజకీయాలను ఒక్కసారిగా అంటే ఒక మలుపు తిప్పారు రేవంత్ రెడ్డి గారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన రాకతోటి మిర్యాలగూడ మొత్తం ఇప్పుడు ఒక ఉత్సాహంగా ఉన్నారు. మిర్యాలగూడ మున్సిపల్లో ఉన్న వార్డు సభ్యులు అందరూ గెలుస్తామన్న ధీమతో పనిచేస్తూ ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి గారి ప్రసంగంతో అటు కార్యకర్తల్లో కూడా ఉత్సాహం నిండే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి మిర్యాలగూడ రాజకీయాలను ఒక్కసారి చూసినట్టయితే అక్కడ కాంగ్రెస్ హవా నడుస్తూ ఉన్నది. బీఆర్ఎస్ ఎంత ప్రయత్నించినా కొన్ని చోట్ల టఫ్ ఫైట్ ఇచ్చినప్పటికీ మరికొన్ని చోట్ల బీఆర్ఎస్దే కాస్త పైచేయి కనిపించినప్పటికీ మొత్తానికి కాంగ్రెస్ హవానే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. దీనికి గల కారణము బీజేపీ అనేది కూడా ఇక్కడ కొంతమంది నమ్మలేని నిజం. ఎందుకంటే బీజేపీ అక్కడ పోటీ చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును తన వైపు తిప్పుకుంటూ బీఆర్ఎస్కు ఊహించని దెబ్బ కొడుతుంది బీఆర్ఎస్ను. ఈ మొత్తం రాజకీయ కోణంలో లాభపడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ బీజేపీతో లోపాయకార ఒప్పందాలు ఎక్కడైనా బీఆర్ఎస్ పార్టీ చేసుకున్నా సరే అక్కడ జరుగుతున్న ప్రభావం కాంగ్రెస్కే కలిసి వచ్చేలా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ముస్లిం మైనారిటీ ఓట్లు బీజేపీకి పడవు. ఒకవేళ బీజేపీతో లోపాయకార పొత్తు పెట్టుకున్న బీఆర్ఎస్కి కూడా ముస్లిం మైనారిటీ ఓట్లు పడే అవకాశం లేదు. మరి దీంతో కాంగ్రెస్కే ఎక్కువగా లాభం చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఎంత చూసుకున్నా ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో ఒకటైన మిర్యాలగూడ రాజకీయాలు కాంగ్రెస్ పైచేయిలాగా కనిపిస్తూ ఉన్నాయని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఉమ్మడి నల్గొండలో 2 మంత్రులు ఉన్నారు, 2 కాంగ్రెస్ మంత్రులు. అలాగే నల్గొండ కాంగ్రెస్కి కంచుకోట లాంటిది. మరి ఇలాంటి నేపథ్యంలో 2 పర్యాయాలు పనిచేసిన బీఆర్ఎస్ను కాదని ఈసారి అక్కడ క్లీన్ స్వీప్ చేసింది ఒక సూర్యాపేట తప్ప. ఇలాంటి నేపథ్యంలో మిర్యాలగూడలో మరొకసారి కాంగ్రెస్ జెండా ఎగురుతుంది అని విశ్లేషకులు అయితే అభిప్రాయపడతా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారి పర్యటనలో భాగంగా జనాలు సైతం పెద్ద మొత్తంలో నీరజనలు పలికారు. ఇక ఆయన స్పీచ్ విన్న తర్వాత కూడా వారిలో ఒక కొత్త ఉత్తేజంతో వారైతే ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే ప్రయత్నంలో భాగంగా అందరూ తలామునకలై ఉన్నారు. ఇక కాంగ్రెస్ ఖచ్చితంగా గెలవబోతుంది, కాంగ్రెస్దే విజయం అని చెప్పేసి అక్కడ అంతా ప్రజానికం మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక స్థానికంగా పోటీ చేస్తున్న బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులు, వార్డు అభ్యర్థులు వీరంతా ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్దే ఎక్కువగా అక్కడ విజయావకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనాలు వేస్తూ ఉన్నారు. కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చి వెళ్ళారు కాబట్టి అక్కడ ప్రజల్లో జోష్ ఉండొచ్చు. కానీ రేపు మరొక బీఆర్ఎస్ నాయకుడు వస్తే అక్కడ ఖచ్చితంగా జోష్ అనేది బీఆర్ఎస్ నాయకుల వైపు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే బీజేపీ నాయకులు వెళ్ళినా ఎంతో కొంత ఆ పొలిటికల్గా కాస్త స్ట్రాటజీ మారే అవకాశం ఉంటుంది. కానీ తుది ఫలితాలు మాత్రం మొత్తానికి ఎన్ని వార్డులు గెలుస్తారు, ఎన్ని కార్పొరేటర్లు గెలుస్తారు అనేది పక్కన పెడితే మొత్తానికి నల్గొండ జిల్లా కార్పొరేషన్ అయినా, నల్గొండ జిల్లాలోని మున్సిపాలిటీలు అయినా కాంగ్రెస్ పార్టీ గాలి నడుస్తుంది అనేది అయితే విశ్లేషకులు అయితే అంచనాలు వేస్తూ ఉన్నారు. కానీ జనం నాడి ఏంటి అనే దానిపైన విస్తృతమైన చర్చ నడుస్తూ ఉన్నది. ఇప్పటికే ప్రభుత్వం ఫెయిల్ అయింది, 6 గ్యారంటీలు ఇవ్వడంలో ఫెయిల్ అయింది. అలాగే 420 హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. ఇక కేవలము అభివృద్ధి చేయడానికి ఏమీ లేక కేవలం గప్పాలతో నడిపిస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్లు అంటున్నారు, ఇతర విచారణలు అంటున్నారు, కాళేశ్వరం అన్నారు, ఫోన్ ట్యాపింగ్లు అన్నారు. ఇలా జస్ట్ విచారణలతోటి, సిట్లతోటి కాలయాపన చేస్తున్నారు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర అభివృద్ధి చేయడానికి వారి దగ్గర తగిన నిధులు లేవు, తీసుకొచ్చేంత తెలివి లేదని బీఆర్ఎస్ శ్రేణులు, ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు గారు, కేసీఆర్ సైతం ఇవే మాటలు పదే మాట్లాడుతూ ఉన్నారు. అవి కూడా వారు మాట్లాడుతున్న మాటలు కూడా జనాల్లో ఎక్కువ అంటే క్షేత్రస్థాయిలోకి వెళ్ళాయి. జనాలు సైతం ఆ ప్రశ్నల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. కాబట్టి మరి కార్పొరేటర్లు ఎంతమంది కార్పొరేటర్లు గెలుస్తారు, నల్గొండ కార్పొరేషన్లో
ఏ పార్టీ విజయం సాధిస్తుంది, దాంతోపాటు మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అనే దానిపైన ఇప్పుడు విస్తృతమైన చర్చ నడుస్తూ ఉన్నది. కానీ అక్కడ ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వారికి ఉండే ఫెసిలిటీస్ వాళ్ళకు ఉంటాయి. వారికి కొంచెం అధికారం తమ చేతిలో ఉన్నది కాబట్టి వీరికన్నా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కన్నా పోల్ మేనేజ్మెంట్ చేయడంలో కాంగ్రెస్ పార్టీకి కాస్త కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మరి పోల్ మేనేజ్మెంట్ చేసుకుని అదేవిధంగా కాస్త ఓటర్లకు కూడా అంటే ప్రభుత్వంలో ఏ అభ్యర్థి ఉంటే ప్రభుత్వ అభ్యర్థికే ఓటు వేయాలని ఓటర్ కూడా ఆశపడతారు. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా కనిపించినప్పటికీ కాంగ్రెస్కే ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉన్నారు ఓటర్లు అనేది ఇప్పుడు విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. కానీ తుది ఫలితాలు వచ్చేంత వరకు ఎవరు అంచనా వేయలేరు. మరి ఫలితం ఎలానైనా ఉండొచ్చు. కానీ ప్రయత్నాలు మాత్రం ఇటు బీఆర్ఎస్ శ్రేణులైనా అటు కాంగ్రెస్ శ్రేణులైనా విస్తృతంగా చేస్తూ ఉన్నారు. అభ్యర్థులు కూడా అంతే నమ్మకంతో ఉన్నారు. అయితే ఇక్కడ ఖర్చు విషయాలు కూడా ప్రధానంగా విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఖర్చు విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఎందుకంటే దాదాపు గతంలో రావాల్సిన ఫండ్ కూడా కొంత పెండింగ్లో ఉండడంతో మున్సిపల్ కౌన్సిలర్లకు కానీ లేదంటే మున్సిపల్ చైర్మన్కి కానీ కాస్త ఖర్చు ఎక్కువ పెట్టుకునే ఉద్దేశం ఉన్నది. ఎందుకంటే ఒక్కసారి గెలవగానే ఫండ్ వస్తుంది. దాని తర్వాత అభివృద్ధి పనుల చేత కాంట్రాక్టులు ఇతర పనులు తీసుకొని ఆ పెట్టిన ఖర్చులు వెనక్కి రావచ్చని ఒక ధీమాతోటి అక్కడున్న కౌన్సిలర్ అభ్యర్థులు ఖచ్చితంగా ఖర్చు అయితే ఎక్కువనే చేస్తున్నారని తెలుస్తూ ఉన్నది. దీనికి విశ్లేషకులు కూడా కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు. ఖర్చు కాస్త తగ్గించుకుంటే బెటర్ అని అంటున్నారు. చూడాలి మరి ఏదేమైనప్పటికీ ఖర్చులు, పోల్ మేనేజ్మెంట్లు, మద్యం పంపిణీలు, బిర్యానీలు, ప్రచారాలు, ఫ్లెక్సీలు, జెండాలు వీటన్నిటి నడుమ ఫిబ్రవరి 11న పోలింగ్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ఫిబ్రవరి 13న రిజల్ట్ అనేది రాబోతుంది. మరి అప్పుడు వచ్చే రిజల్ట్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క వాగ్దానాలు నమ్మి ప్రజలు అటువైపు మొగ్గు చూపుతారా లేదా అనేది వేచి చూడాలి.